నిజగరి మగ సో కామర్స్ కోర్స్లోనే ఒక న్యూ ఎరా క్రియేట్ చేస్తుంది మన కార్పొరేట్ కామర్స్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్. సో రైట్ నేనైతే ఇక్కడ ఉన్నానండి. సో ఇక్కడ వన్ ఆఫ్ ది ఫౌండర్స్ నీల్ కమల్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడేసి అక్కడ అసలు ఫెసిలిటీస్ ఏమున్నాయి, మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఎందుకు స్టార్ట్ చేస్తారు, సో కాల్ క్వశ్చన్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. Hello, హౌ ఆర్ యూ సార్? I'm doing great. మా వాళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ వాట్ ఈస్ యువర్ మెయిన్ మోటివేషన్ టు స్టార్ట్ దిస్ కాలేజ్? See, we basically, this college is started by 5 chartered accountants. All the founding team is by, like, we have 5 founders who have started this college. And all of us are entrepreneurs in our own business. There is a huge gap in the, quality of candidates that we were hiring in our offices. ఓకే. సో దట్ వాజ్ ద ఫస్ట్ థాట్. ఆ ఆలోచన నుంచి కాలేజ్ వచ్చిందనమాట. ఎందుకంటే కాలేజీలో అంతమంది చదువు చెప్తున్నారు కానీ మార్కెట్కి కావాల్సిన ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎవరు ఇవ్వట్లేదు. సో దాని గురించనే ఆలోచించి ఒక 3 years ఆలోచించి దాంతో ఈ కాలేజ్ పెట్టారనమాట. అండ్ వాట్ ఈస్ యువర్ మోటివేషన్ సార్? అసలు ఏంటి అసలు ఈ కాలేజ్ స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ మీరు చెప్పారు. మెయిన్గా ఏంటి అసలు మోటివేషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఎవరికైనా సరే? అంటే మన ఆంధ్ర రాష్ట్రాల్లోని నార్మల్గా చూస్తే ర్యాంక్కి ఇచ్చిన ప్రాధాన్యత, ర్యాంకులకి, నాలెడ్జ్కి ఆ ప్రాధాన్యత లేదండి. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఏంటంటే ఒక స్కూల్లోని లేకపోతే ఒక కాలేజీలోని నాలెడ్జ్ పెంచడానికి వాళ్ళు చేయాలి కానీ వాళ్ళు ర్యాంకుల గురించి చదువుతున్నారు. లెక్చరర్ కానీ చెప్తుంటే స్టూడెంట్ ఆకట్టుకొని అది అతను ప్రాక్టికల్గా నేర్చుకొని దాంతో ఎగ్జామ్ రాసి మార్క్ తెచ్చుకోవాలి. వాళ్ళు నేర్చుకుంటున్నారు లేదో కానీ బట్టి పెట్టి వాళ్ళు మార్కులు తెచ్చుకుంటున్నారు. బికాజ్ అంతమంది ర్యాంకులకి ట్రై చేస్తున్నప్పుడు ప్రాక్టికల్ వరల్డ్కి వెళ్తున్నప్పుడు దే విల్ ఫాల్ ఫ్లాట్. ఎందుకంటే వాళ్ళు చదువుకుంది ఇంట్రెస్ట్తో చదువుకోలేదు, వాళ్ళు చదువుకుంది కష్టంతో చదువుకున్నారు, ఇష్టంతో చదువుకోలేదు. అవును. సో దాని గురించి ఇదే పెద్ద మోటివేషన్. అంటే పిల్లలకి నేర్పిద్దాం, నాలెడ్జ్ గెయినింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ర్యాంక్స్. వా, నైస్ కాన్సెప్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ కానీ ఇంట్లో ఉన్న దగ్గర నుంచి స్ట్రెస్ అనేది ఉంటుంది పిల్లలకి. ర్యాంక్, నీకెంత ర్యాంక్ వచ్చింది అండ్ కంపారిజన్, తనకంత ర్యాంక్ వచ్చింది, నీకింత ర్యాంక్ వచ్చింది ఏంటి అని చెప్పేసి. సో స్టూడెంట్స్ పైన ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది మీ కాలేజ్? అంటే ఇక్కడ జాయిన్ చేయాలంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ కాలేజెస్ అండ్ అవర్ కాలేజ్? ఇష్టంతో చేస్తే ప్రేమ, కష్టంతో చేస్తే స్ట్రెస్. ఈ వయసులో పిల్లలకి 14, 20, 21 yearsలో వాళ్ళకి స్ట్రెస్ వస్తున్నదంటే వాళ్ళు ఇష్టం లేకుండా వాళ్ళ పేరెంట్స్ గురించి, లేకపోతే పక్కింటి రమా ఆంటీ కొడుకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఇటు శ్యామల ఆంటీ కూతురికి ఇంత ర్యాంక్ వచ్చింది, సో నాకు ఈ ర్యాంక్ కావాలని ఆ పూటితో చదువుతారు అనమాట. సో దాని నుంచి స్ట్రెస్ వస్తుంది. సో ఇది స్ట్రెస్కి ఆన్సర్ నాది. ఇష్టంతో చదివితే స్ట్రెస్ రాదు, కష్టంతో చదివితే గ్యారెంటీగా స్ట్రెస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మా కాలేజీలో ఏంటంటే నార్మల్గా ప్రతి కాలేజీలో చదువు చెప్తారు కానీ మా కాలేజీలో ఏంటంటే మేము చదువుతో ఎలాగ ప్రేమించడం నేర్పిస్తాం. మా కాలేజీలో ఏంటంటే మీరు ఫస్ట్ ఒక లెక్చరర్ చెప్తారు, దాని తర్వాత ప్రాక్టికల్స్ నేర్చుకుంటారు, దాని తర్వాత ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఒక అతను వచ్చి ఈ టాపిక్ అంటే ఒక సబ్జెక్ట్లో మాకు 15 టాపిక్లు ఉన్నాయన్నమాట. ప్రతి టాపిక్ ఒక అతను వచ్చి ఇది ప్రపంచంలో ఈ టాపిక్ ఎందుకు ఉంది, ఈ టాపిక్ వల్ల మీకు ఫ్యూచర్లో ఏంటి ప్రయోజనం, ఇవి నేర్పిస్తారు. మీరు 10th వరకు చదివింది జ్ఞానం గురించి, 10th నుంచి మీరు గ్రాడ్యుయేషన్ వరకు చదివింది అది మీకు కెరియర్ గురించి, దాని తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత చదివింది ప్రగతి గురించి. సో ఈ 10+1 నుంచి బీకామ్ వరకు 11th క్లాస్ నుంచి మీరు గ్రాడ్యుయేషన్ వరకు మీరు కెరీర్ గురించి చదవాలి. మీరు 10th వరకు ఎంత మార్కులు తెచ్చుకున్నా, మీరు ర్యాంక్ 1 అయినా 50% తెచ్చుకున్నా డజంట్ మ్యాటర్. మీరు కానీ ఇప్పుడు కానీ నిద్ర నుంచి లేచారు అంటే మీ కెరీర్ బాగుంటుంది. కానీ లేదు మేము చేసుకున్న దాంట్లో సంతోషంగా ఉన్నాం, లేకపోతే నాకు ర్యాంకులే కావాలి అంటే దెన్ ద వరల్డ్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. బట్ ఇన్ అవర్ కాలేజ్ విల్ టీచ్ యూ హౌ టు ఫాల్ ఇన్ లవ్ విత్ సబ్జెక్ట్. మా సబ్జెక్ట్లో కూడా చెప్పినట్టుగా ఫోర్ వేస్ ఆఫ్ టీచింగ్: లెక్చరర్, ప్రాక్టికల్స్, ఇండస్ట్రీ, దెన్ ఎగ్జామ్ ఫర్ ఎవ్రీ టాపిక్. ఓకే. ఒక లెసన్లో కానీ 15 టాపిక్లు ఉన్నాయనుకోండి, ప్రతి టాపిక్కి మేము ఎగ్జామ్ పెడతాం. ఆ ఎగ్జామ్లో ఎవరు 70% వాళ్ళు నెక్స్ట్ టాపిక్ వెళ్తారు, లేకపోతే ఈ లెసన్ మళ్ళీ చెప్తాం. ఓకే. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాలేజీలు అన్నింటిలోనే మాస్టర్ పిల్లలకి మార్కులు ఇస్తారు, ఇక్కడ పిల్లలు మాస్టర్కి మార్కులు ఇస్తారు. ప్రతి టాపిక్కి లాస్ట్ క్వశ్చన్, రేట్ యువర్ లెక్చరర్ ఆన్ దిస్ టాపిక్. ఆ లెక్చరర్ కానీ రేటింగ్ తక్కువ వస్తే
ఆ లెక్చరర్కి మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ చెప్పమంటాం. కంటిన్యూస్గా టాప్ వస్తే మేము లెక్చరర్కి మార్చేస్తాం. ఓకే. ఎందుకంటే పిల్లలకి నేర్పించలేకపోయిన వాడు గురువు కాదు, గురు స్థానంలో అప్పుడు ఉండకూడదు. ఫ్యాకల్టీ గురించి ఎలాగో వచ్చింది కాబట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పర్టికులర్గా మన కాలేజ్కి? ఫ్యాకల్టీని ఎలా మీరు చూస్ చేసుకున్నారు? 216 చార్టర్డ్ అకౌంటెంట్స్ మా 10+2కి అంటే ఇంటర్మీడియట్కి, గ్రాడ్యుయేషన్కి, అదే ఎంఈసీ, సిఈసీ, బీకామ్, బీబీఏకి చెప్పిన వాళ్ళు అంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్. 216 చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎంపానల్ చేసుకున్నాం. అండ్ అవుట్ ఆఫ్ దట్ మోస్ట్లీ దే వర్ టీచింగ్ అన్ వెరీ హైయర్ ఎడ్యుకేషన్స్, అంటే ఇన్స్టిట్యూట్స్లో చెప్పిన వాళ్ళు ఇక్కడికి వచ్చి టీచ్ చేస్తారు. మిగతా కాలేజీలో అంతా కోర్స్ కవర్ చేస్తారు 2 సంవత్సరాలు. సపోజ్ మనం ఇంటర్, మాకు 40% టైంలో మేము కోర్స్ కవర్ చేస్తాం. మిగతా 60% టైంలో కోర్సుకి ఏవి లేవో, ఏవి వాళ్ళకి ప్రాక్టికల్గా వాళ్ళకి ఫ్యూచర్లో మార్కెట్ రెడీ అవ్వడం కావాలో అవన్నీ నేర్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10+2 అంటే ఇంటర్మీడియట్ స్టార్టింగ్ నుంచి కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి. బీట్ రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, స్టేజ్ ఫియర్, ఇవన్నీ పోగొడతాం. ఇది కాకుండా అంటే ఇది కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది కాకుండా వీల్ టీచ్ దెమ్ ఆన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్. ఇంటర్మీడియట్లో జోహో, క్విక్ బుక్స్, దాని తర్వాత టాలీ, ఇలాంటి సాఫ్ట్వేర్స్ నేర్పిస్తాం. ఓకే. మన గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి ఏంటంటే మేము హైయర్ వెర్షన్స్ ఎస్ఏపి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఒరాకల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ టూల్స్ రిలేటెడ్ టు ఫినాన్స్ అండ్ అకౌంట్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, దాని తర్వాత డిఎక్స్ ఇన్ అకౌంటింగ్, ఇది ఒక కొత్త టెర్మినాలజీ, ఇవన్నీ నేర్పిస్తాం. ఎందుకంటే మా క్యాండిడేట్ ఒకవేళ మార్కెట్కి వెళ్తే ఏ క్లయింట్ దగ్గర ఏ సాఫ్ట్వేర్ ఉందో ఎవరికి తెలియదు. ఎందుకంటే యూ డోంట్ నో వేర్ హీస్ గోయింగ్ టు బి ప్లేస్డ్. సో వన్స్ వీఆర్ గోయింగ్ టు టీచ్ హిమ్ ఆల్ ద సాఫ్ట్వేర్స్, for him it is going to be a cakewalk. As compared to other colleges, if any company is going to take freshers of graduate freshers, if they're taking, corporate commerce student would have learned till this, other students would be at this point. And then he would have traveled. The word corporate, the reason why we have put is from the day one of college he should feel like he's coming to office. Okay. That is the reason the corporate commerce. సో ఇంటర్ అండ్ అలాగే డిగ్రీ కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ముందు మనం మాట్లాడుకున్నట్టుగానే ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రమే చెప్తారు అదర్ కాలేజెస్లో. బట్ ఇక్కడ మనం ఎస్ఏపి అని చెప్పేసి ఇవన్నీ బయట కోర్సెస్ నేర్చుకునే వాళ్ళం సార్ మేమైతే కనుక. బట్ ఇక్కడ మనకి ఇక్కడే చెప్పేస్తున్నారు క్లాస్లోనే చెప్తాం. అంటే ఇప్పుడు 40% కరికులం, 60% టైం ఇవన్నీ నేర్చుకుంటాం. ఇవి కాకుండా మాకు ఎవ్రీ 3 months ఇండస్ట్రీ విజిట్స్ ఉంటాయి. ఓకే. మా గ్రాడ్యుయేట్ పిల్లలకి మేము డిఫరెంట్ కంపెనీస్ తీసుకెళ్తాం హైదరాబాద్లో. అలాగే ఎవ్రీ 3 months ఇండస్ట్రీ సిఎక్సోస్ అంటే సిఇఓ, సిఎఫ్ఓస్ వాళ్ళు వచ్చి ఈ పిల్లలకి మోటివేషన్ ఇస్తారు. ఓకే. దీంట్లో ఏంటవుతుందంటే దెర్ ఇస్ ఎ మ్యారేజ్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ద కాలేజ్. And as I told you, 216 chartered accountant plus 5 of us founders, 221 chartered accountants. మా ఆఫీస్ నుంచి 10 క్లయింట్లు తెచ్చిన 2210 క్లయింట్లు. నాకు స్టూడెంట్స్ కెపాసిటీ ఎంత? 250. దాంట్లో ప్రొఫెషనల్ కోర్సెస్ హాఫ్ తీసుకున్నా ఐ నీడ్ టు ప్లేస్ 150 people maximum in a year. I can give them 2 jobs or 3 jobs before they could complete the graduation. Wow. It's not about 100%. I can go gung-ho in telling about saying that 300% job placement. So the job placement is the easiest one for us because we are going to concentrate the last mile reach. అంటే నాకు 40 స్టూడెంట్స్ ఒక క్లాస్కి ఉంటే 40వ స్టూడెంట్ కూడా ఫస్ట్ స్టూడెంట్ లాగా అంతే ఇంపార్టెంట్. ఇది వరకు ఎలా ఉండేదంటే ఓన్లీ సైన్స్ గ్రూప్స్ ఇవి తీసుకుంటేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి ఒక అలా ఫిక్స్ అయిపోయింది అనమాట పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ. మనకి ఇక్కడ బీకామ్, బిఏ ఇవి ఎందుకు తీసుకోవాలి అన్నది మీరు చెప్పండి స్టూడెంట్స్కి కానీ అండ్ పేరెంట్స్ కానీ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు. నార్మల్గా ఒకప్పుడు ఏంటంటే ఇయర్ 2000 Y2K వస్తున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది యూఎస్కి వెళ్ళాలనుకుని చాలామంది ఇంజనీరింగ్ అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు మొత్తం ఇండియాలోనూ మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఉట్టి తెలుగు రాష్ట్రాల్లో 81% మీకు ఇంజనీరింగ్, మెడికల్కి వెళ్తారు. అవును. ఈ 81%లో ఎవరెవరు టాప్ 10 కాలేజెస్లో వెళ్ళారో వాళ్ళకే ప్లేస్మెంట్, మిగతా వాళ్ళకి ప్లేస్మెంట్స్ అని రావు. కానీ కామర్స్ చదివిన వాడు ఎప్పుడు ఖాళీ కూర్చోడండి, ఎందుకంటే ప్రతి కంపెనీకి ఒక అకౌంటెంట్ కావాలి. ఇంకోటి ఏంటంటే వాణిజ్య రంగం అనేది అంతరించిపోదు. ఎప్పటి వరకు మాకు ప్రపంచంలో ట్యాక్స్లు ఉన్నాయో, ఎప్పటి వరకు మనకి ప్రపంచంలో ఆడిట్లు ఉన్నాయో, అప్పటి వరకు కామర్స్ అనేది ఒక ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ద సొసైటీ. కామర్స్ చదివితే ఇప్పుడు అదే కానీ మీరు నార్త్కి వెళ్తారనుకోండి, గుజరాత్, మహారాష్ట్ర, దీంట్లోనే అక్కడ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 36%, 46% ఏమొచ్చి వాళ్ళు ఇది చేసుకుంటారు, కామర్స్ చదువుతారు. ఎందుకు అంటే కామర్స్ చదివితే మీరు దేనికైనా ఫిట్ అవుతారు. ఇప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ ఇట్ హాస్ అచీవ్డ్ ఎ సాచురేషన్ పాయింట్. మీకు ఏఐ వచ్చిన తర్వాత కోడింగ్ ఈజ్ డన్ బై ఏఐ. మీకు చాలా మటుకు 1,68,000 రీసెంట్గా యూఎస్ వాళ్ళే ఇండియాకి పంపించేస్తున్నారు. సో ఐటీ ఈజ్ లూజింగ్ జాబ్స్ బికాస్ ఆఫ్ ద అడ్వెంట్ ఆఫ్ ఏఐ. బట్ ట్రై టు అండర్స్టాండ్, AI is not replacing the jobs in accounting or
ఫినాన్స్ రిలేటెడ్. ఓకే. ఏఐ ఈజ్ ఓన్లీ ఆటోమేటింగ్ ద టాస్క్. కానీ ఇన్ సైన్స్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఏంటంటే ఏఐ ఈజ్ రీప్లేసింగ్ ఏ జాబ్. సో దట్స్ ద మేజర్ డిఫరెన్స్ అనమాట. ఒకరికి బిజినెస్ చేయాలని లేదా వాళ్ళ నాన్నగారు బిజినెస్ క్యారీ చేసుకోవాలంటే వాళ్ళు సిఈసి ఆప్ట్ చేసుకొని బీబీఏ ఆప్ట్ చేసుకోవాలి. ఎందుకు బీబీఏ అంటే బీబీఏలో ఎంత వాస్ట్ కోర్సో అది ఇంకే కోర్సులో అంత వాస్ట్నెస్ ఉండదు. అన్నీ నేర్చుకుంటారు. వాణిజ్య రంగానికి కావలసిన అన్ని విద్యలు బీబీఏలో ఉన్నాయి. కానీ అదే మీకు సిఏ, సిడబ్ల్యూ, సిఎస్ ఇలాంటివి చేసుకోవాలి, ప్రొఫెషనల్ కోర్సులు, లేకపోతే ఇంటర్నేషనల్ కోర్సెస్, సిఐఎంఏ, సిపిఏ, ఏసీసీఏ, లేకపోతే సిఎఫ్ఏ, లేకపోతే ఈఏ, ఎన్రోల్డ్ ఏజెంట్, ఈ కోర్సులు చేసుకోవాలంటే దెన్ దే నీడ్ టు చూస్ బీకామ్. ఓకే. ఎందుకంటే మీకు ఆ సబ్జెక్ట్స్ కాంప్లిమెంట్ అవుతే 2 జాగాల్లో బాగా స్కోర్ చేస్తారు. ఆ కాంప్లిమెంట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది, ఇక్కడ నేర్చుకోవాలి మళ్ళీ అక్కడ నేర్చుకోవాలి. అప్పుడు ఏంటంటే స్టూడెంట్కి ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ మధ్య కాలంలో సార్ ఏదన్నా కాలేజ్ స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి, ఫీజ్ చూసి అమ్మో ఈ కాలేజ్కి కానీ ఈ స్కూల్లో కానీ మనం జాయిన్ చేయగలమా అన్నట్టుగా అయిపోతుంది. మన ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఫీజ్ వరకు వీ ఇన్వైట్ దమ్ టు కమ్ టు ద కాలేజ్. ఎందుకంటే చాలామంది ఏంటంటే అన్నీ తెలుసుకొని కాలేజ్కి రావాలనుకుంటారు. ఇది సినిమా కాదు కదా 3 గంటలు చూసి వెళ్ళిపోవడానికి. మీరు వచ్చేసి ఇక్కడికి వచ్చి మీరు కాలేజ్ చూడండి, కాలేజ్ తలకు ల్యాబ్ చూడండి, కాలేజ్ తలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. హియర్ దిస్ ఇస్ ద ఓన్లీ కాలేజ్ పర్హాప్స్ మోడర్నైజేషన్ మీట్స్ ద ఎడ్యుకేషన్. సో యూ కాల్ ఇట్ ఎనీ మోడర్న్ ఎక్విప్మెంట్ వీ హ్యావ్. The way of teaching is new. In fact, you will not find a lab in any of the commerce colleges. It is only in corporate commerce we have a lab. సో నిజంగానే సో లైక్ మనం డిగ్రీ కాలేజెస్లో చాలా వరకు ఎంపీసీ కానీ బైపీసీ కానీ వీళ్ళ మటుకి మనకి ల్యాబ్ ప్రొవైడ్ అనేది చేస్తారు. బీకామ్ కానీ సో కాల్ కోర్సెస్కి అయితే ల్యాబ్ అయితే మనకి ఫెసిలిటీస్ ఉండవు బయట కాలేజెస్లో. సో ఇలాగ మీరు ల్యాబ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి అక్కడ విజిట్ చేసి చూద్దామా సార్? ఖచ్చితంగా. ఎస్, కంప్యూటర్ ల్యాబ్లోకి అయితే నేను ఎంటర్ అయిపోయానండి. సో జనరల్గా అయితే మనకి బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే ల్యాబ్స్ అవి ఉంటాయి, అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడే నాకు ఎలాంటి ఫీల్ వచ్చిందంటే ఒక కార్పొరేట్ ఆఫీస్కి వస్తే ఎలా ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే నాకు వచ్చిందనమాట. సో లైక్ ఇక్కడ మనకి ఇలా ప్రొవైడ్ చేయడం అనేది గ్రేట్ థింగ్. సార్ ఇక్కడ ఉన్నారు, ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దాం. మనం నార్మల్గా ఏంటంటే మనకి కాలేజీలో ల్యాబ్లు అంటే ఎంపీసీ బైపీసీ వీటిగా ఉంటాయి. ఇది మా కామర్స్ ల్యాబ్ మేడం. ఇక్కడ మేము ప్రాక్టికల్స్ అన్ని ఇక్కడే నేర్పిస్తాం. ఆల్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ మేము ఇక్కడే నేర్పిస్తాం అనమాట. ఓకే. ఇది ఏంటంటే పిల్లలు ఇక్కడ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ నేర్చుకుంటారు, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ టూల్స్ ఇవన్నీ ఇక్కడే నేర్చుకుంటారు. సో చాలా బాగుంది అండ్ స్పేషియస్ గా కూడా ఉంది. అవునండి. ఇక్కడ నేర్చుకునేలాగా ఉందన్నమాట. క్లాస్ కెపాసిటీ 40, ఇక్కడ 40 సిస్టమ్స్ మీకు కనబడతాయి. సో దిస్ ఈస్ అ క్లాస్ రూమ్. యూ కెన్ సీ ద కెపాసిటీ ఆల్సో. సో అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ టీచింగ్, వాట్ వీఆర్ గోయింగ్ టు టీచ్ అవర్ స్టూడెంట్స్ ఈజ్ ఆన్ వాల్యూస్, ఎథిక్స్, సోషల్ ఎటిక్వేట్స్, క్రెడిట్ రిపోర్ట్. అలాగే అంటే వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ క్రెడిట్ రిపోర్ట్, హౌ దే షుడ్ బిహేవ్ ఇన్ పబ్లిక్, హౌ దే షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, అండ్ there are so many other topics which are not there in the curriculum or in the practicals. Life skills kuda nerpistam. So this is about not just about curriculum. This classroom is meant for transformation. Motivation is situational. If you are low, meeku ee kshanamku motivation kavali. Inspiration is a day's journey. ఇవాళ మీరు లో ఫీల్ అవుతారు, మీకు ఎవరైనా ఇన్స్పైర్ చేస్తే ఒక రోజు 2 రోజులు మీకు అది జ్ఞాపకం ఉంటుంది. But we don't believe in motivation or inspiration. We believe in transformation. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదండి, సో మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చేసేయండి, లైఫ్ మొత్తం కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది.